జై తెలంగాణ. ముందుగా మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి ముందుకు రండి. ఒక్క నిమిషం ముందు వారికి ఒక బొకే ఇచ్చి వారికి ఒక షాల్ కప్పి తర్వాత మాట్లాడుకుందాం. తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తప్పకుండా ఉప ఎన్నికలు కూడా రాష్ట్రంలో వస్తాయి. ఆ ఉప ఎన్నికల్లో తప్పకుండా శాసనసభ్యుడై అరే ఆగురా అయ్యా, అరే నేను ఆయన గురించి చెప్తున్నా, అరే నువ్వు ఆగు. తొందరలో శాసనసభ్యుడై మా అందరితో వాళ్ళ అమ్మగారితో మా అందరితో అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు పార్టీలోకి వచ్చేసిన మరొక తమ్ముడు, ఈరోజు మీ అందరినీ తోడుకొని శంకర్పల్లి నుండి పార్టీకి కొత్త బలాన్ని ఇస్తూ విచ్చేసిన మా తమ్ముడు గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులు మాజీ స్పీకర్ శ్రీ మత్స్యనాచారి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చుక్కలు చూపెడుతున్న మా అక్క మహేశ్వరం ఎమ్మెల్యే పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మహేశ్వరం ఎమ్మెల్యే చేవెళ్ళ చెల్లెమ్మ అని చెప్తుంది అక్క, మళ్ళీ మీరు చేవెళ్ళ మళ్ళీ ఆయనతో ఆ కనెక్షన్ ఏమైనా మర్చిపోతారేమో అని, చేవెళ్ళ చెల్లెమ్మ ప్లస్ చేవెళ్ళ ఆడబిడ్డ, చేవెళ్ళ కోడలు, అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, మరి మొన్ననే రేవంత్ రెడ్డి యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొని కొడంగల్ రైతుల కోసం 37 రోజులు జైలు జీవితం అనుభవించిన చెరగని చిరునవ్వుతో మళ్ళీ మన ముందుకు విచ్చేసిన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు, మన పార్టీ కార్యాలయానికి జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్న గౌరవ పెద్దలు అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన ఆంజనేయులు గారు, ఇంకా మా కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా నాగేందర్ గౌడ్ గారు, వెనుకకు మా పార్టీ అధ్యక్షుడు సోదరుడు గోవర్ధన్ గారు, వేదిక మీద ఎవరెవరో పేర్లు అయితే నాకు వెనుక దాక్కున్నారు కాబట్టి కనబడతలేరు, వాళ్ళందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, వెనుక కూర్చున్న అక్క చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ ఈరోజు కేసీఆర్ దళంలోకి, గులాబీ వనంలోకి మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అక్క ఇప్పుడే చాలా విషయాలు చెప్పడం జరిగింది, పెద్దలు మత్స్యనాచారి గారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. నిన్న అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది, మరి మీరు టీవీలో పేపర్లో చూడొచ్చు. ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టిండ్రు. అందులో 3 ఆనిముత్యాలు లాంటి మాటలు నేను చూసిన, 3 ఆనిముత్యాలు, 1 కాదు 2 కాదు 3. ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు, ఏమని, మంచి మైకులలో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే ఏం లేదు, రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది, ఏం చేయాలి మరి, మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మరి చేసింది ఉంటేనేమో చెప్తా అనుకుంటుంది. ఇక చెడు చెవులలో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకోని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు,
ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. గాయనను పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం. ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు, ఆ కథలు. ఆయన చేసిన మంచి అట చెప్పుకుంటే ఒడిసిపోదట. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు? ఈ 15 నెలల కాలంలో మీరందరూ వాట్సాప్లు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలు ఒక 200 మంది ఉన్నారు. ఏ ఒక్కల దగ్గర గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం ముఖం పెట్టుర్రు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు అంటే, నేను అమ్మతోడు చెప్తున్న, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు తెలియదు. చూస్తుండ్రా అమ్మ ఏమేమి మాట్లాడుతుండ్రో రేవంత్ రెడ్డి గురించి. అరే 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 ఏం తిట్లు అవి, ఏం తిట్లు! మనిషి అంటోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి ఇక్కడ పాడుబడ్డ బాయి చూసుకొని దుంకి వస్తుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు. ఇంకా మంచి చేసిన డైలాగులు కొడుతున్నాడు. నేనేమంటున్నా అంటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సరే, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 ఏళ్ళు కష్టపడ్డాడు, కొట్లాడిండు. తెలంగాణలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అందరిని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి ఇస్తరా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఇప్పుడే అక్క చెప్పింది, తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్ని యాద్ చేసుకుంటానని. ఎందుకు యాద్ చేసుకుంటారంటే, మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి, మన బాపు లాంటోడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది. ఎక్కడ ఒక ముసలవ్వ దగ్గర పోయి అడిగినా, అవ్వ పెన్షన్ వస్తుందా అంటే, అవు కొడుక వస్తుంది, నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2000 గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది. ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి, ఏమా నీ బిడ్డ పెళ్ళైందా అంటే, లగ్గం చేసిన కొడుక 1,00,000 రూపాయలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ కాన్పు పోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది. ఇట్లా ఏ ఒక్కరిని కలిపినా, రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనపండి మీరు, అన్న పడ్డాది రైతు బంధు అంటే, ఎక్కడిది వీడు పచ్చి జూటగాడు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే, ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు, రైతు బంధు లేదు, ఏం లేదు అని చెప్పి రైతులు తిడతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది, ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు, ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు, అందుకే కొత్తది కనిపెట్టిండు. ఏమంటాడు ఇప్పుడు ఆయన? టకీ టకీయా, టకీ టకీ అంటాడు. మీరు పడతాయి చూడు, 26 జనవరి రాత్రి 12 బజే షురు, మీరు తెల్లారి నిద్రలేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం, అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెరుసుడాల్సిన ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు. పడ్డాయా పైసలు మరి? టకీ టకీ మరి పడ్డాయా? చెల్లె మీకు 2500 పడ్డాయా? పడ్డాయా అయింది మీకు? శంకర్పల్లిలోకి యాదనకి ఏమైనా ఇచ్చినేమి? ఏమి లేవు కదా. టకీ టకీమని 2500 దిక్కులేవు. ముసలోళ్ళకు పెన్షన్లను ఆశ పెట్టిండు. ఏమన్నాడు ముసలోళ్ళకు? కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు, లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు, మీరు నాకు గుద్దుండ్రి, గుద్దుతే ముసలోనికి 4000, ముసలవ్వకు 4000, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి 4000 ఇస్తా అని చెప్పిండు. పడుతున్నాయి మరి టకీ టకీమని 4000? టకీ లేదు, టుకీ లేదు. మళ్ళీ రైతులకు చెప్పిండు, కేసీఆర్ 10,000 ఇస్తుండు బిచ్చం ఇచ్చినట్టు, నేను 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా 15,000 కన్నా? రైతు కూలీలకు 12,000 అన్నాడు. ఇక మా ఆడబిడ్డలకు కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా, దాన్ని పట్టిండు. పట్టి ఏం చేసిండు? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్? పిల్లలు పుట్టినకి ఇస్తుండు. మీరు నా కోటెత్తే లగ్న పత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా తులం బంగారం వాళ్ళకన్నా? తులం బంగారం మరి బంగారం షాపులో నమ్ముతలేరా? ముఖ్యమంత్రికి బంగారం దొరుకుతలేదా, పతారలేదా? మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలనని కాదు, అందరు కొంప ఉచ్చుకున్నాడు. రైతులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, ముసలోళ్ళను మోసం చేసిండు, ఉద్యోగస్తులను మోసం చేసిండు, నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు. మా శంకర్పల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు.
ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానం అయిపోయింది.